హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మకు నువ్వు నాకు దొరికినావు. లవ్ యూనే. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే ప్రో నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి లవ్ రీల్ 934 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చాను. ఇది టచ్ చేస్తే ఫుల్గా అప్లై అవుతుంది. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి ఫుల్గా అప్లై చేశాను. ఇక్కడ అన్ని ఫొటోస్ని పెట్టండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. మీకు కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి కలిపేసి మహీ టెక్ ఇన్ఫో అని స్పేస్ లేకుండా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది, మన ఛానల్ లోగోతో. అది ఓపెన్ చేసి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన వెంటనే పిన్ లిస్ట్ ఎనుబుల్ అవుతుంది, జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. పిన్ లిస్ట్ని ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే చూడండి, ఫస్ట్లోనే ఉంటుంది పిన్ లిస్ట్. ఓపెన్ చేసిన తర్వాత నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుంది, అంతే. సో ఫొటోస్ని పెట్టాను. ఇక్కడ మనకి ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటికీ ఒకే ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఇందులోనే కలర్ గ్రేడింగ్ కూడా ఉంటుంది. ఫోటోకి సాచురేషన్ కలర్స్ పెరుగుతాయి. చూడండి, పేస్ట్ చేసిన తర్వాత ఫోటో డిఫరెన్స్ కనపడుతుంది ఇలా. ఓకే, రైట్, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. బీట్ మార్క్కి సింక్ అవుతుంది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.